హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు రెసిపీ వచ్చేసి కరివేపాకు కారపొడి. ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కానీ, లేదంటే ఏ టిఫిన్స్‌లోకైనా కూడా చాలా అంటే చాలా బావుంటుంది. అంతే హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. ఈ కొలతలతో కరివేపాకు పొడిని తయారు చేశారంటే ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్టీగా వస్తుంది. మరి ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ సింపుల్ కరివేపాకు కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఎక్కువ ఆయిల్ పట్టదండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లోనే దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే ఒక 10 ఎండుమిర్చిని వేసుకోవాలి. లేదంటే మన కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీయకుండానే వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని వీటిని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో మళ్ళీ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్న కరివేపాకుని ఒక పెద్ద కప్పు వేసుకోవాలి. ఇలా కరివేపాకుని కూడా లో ఫ్లేమ్‌లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. అయినా కానీ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఫైనల్‌గా మనకి కరివేపాకు అనేది ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్‌ని పక్కకు దించుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకు రెండిటిని కూడా పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇలా చల్లారిన ఎండుమిర్చిని ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఎండుమిర్చి ఇలా శనగపప్పులను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోవాలి. అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో మనకి కరివేపాకు ఎంతైతే పడుతుందో మిక్సీ జారు నిండేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్‌కి నిండుగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకుని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మిగిలిన కరివేపాకు అంతా కూడా మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఇలా చివరిగా కరివేపాకు అంతా కూడా మిక్సీ జార్‌లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తని పొడి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైనల్‌గా మనకి కరివేపాకు పొడి అనేది ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా కరివేపాకు కారపొడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని, ఇలా తయారు చేసుకున్న కరివేపాకు పొడిని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కారపొడిని చేసుకున్న వెంటనే మనము గాజు సీసాలో స్టోర్ చేయకుండా ఇలా బౌల్‌లోకి తీసుకొని ఒక రోజంతా అలా గాలికి ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకుని నెక్స్ట్ డేకి మనము గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే ఇది ఎన్ని రోజులైనా గానీ ఖరాబ్ కాదండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకైనా, టిఫిన్స్‌లోకైనా కానీ తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మరి ఇలా సింపుల్‌గా, టేస్టీగా కరివేపాకు కారపొడిని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఎప్పుడు చేసినా కానీ కరివేపాకు పొడి టేస్ట్ చాలా బావుంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అంటే సింపుల్, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం శశి వంటశాల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.